పార్శ్వబకాసనం సాధన చెయ్యటం ద్వారా అరికాళ్లల్లో వచ్చే మంటలను నివారించుకోవచ్చు. బ్రహ్మాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా నిలబడి చేతులు రెండింటినీ పైకెత్తుతూ జోడించి తల వెనుక మెడ పైన భాగంలో ఉంచాలి. ఇప్పుడు తలను శరీరాన్ని ముందుకు వంచుతూ నుదురును మోకాళ్లకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 4 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ పార్శ్వబకాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. ఇప్పుడు కాళ్ళు రెండింటినీ నెమ్మదిగా పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి కాళ్లను మడిచి పద్మాసనంలో ఉంచి కుడివైపుగా పోనిస్తూ మోకాళ్లను కుడిపక్క నేలపై ఆంచాలి. ఇప్పుడు చేతులు రెండింటినీ వెనుక జోడించి ఉంచి వీలైనంతగా వెనక్కి చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి కాళ్లను ఎడమవైపుకు తీసుకొని వస్తూ మోకాళ్లను ఎడమవైపు నేలపై ఆంచాలి. ఇప్పుడు చేతుల్ని జోడించి వీలైనంత వెనక్కి చాచి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం 2 పక్కలా 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా బ్రహ్మాసనం,
పార్శ్వ బకాసనం సాధన చెయ్యటం ద్వారా కాళ్ల నరాలు, నాళలలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి అరిపాదాలకు రక్త ప్రసరణ సక్రమమై కాళ్లల్లో వచ్చే మంటలు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.